టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్నో రకాలైన సమస్యలకి పరిష్కారం జ్యోతిష శాస్త్ర పరంగా అయితేనేమి, మంత్రశాస్త్ర తంత్రశాస్త్ర పరంగా అయితేనేమి, మనము సాధ్యమైనంత వరకు కూడా పరిష్కారాలు ఇచ్చే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నాం. మరి ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా వివిధ మెయిల్స్ రూపంలో మనకి వారి వారి యొక్క సమస్యలను మన ముందు ఉంచటం అనేది కూడా జరుగుతుంది. మరి ఈరోజు మనకి ఏ రకమైన ప్రశ్న వచ్చింది, దానికి మనం ఏ రకంగా మరి జవాబు ఇవ్వాలో ఒకసారి చూద్దాం. మాది రాయచోటి, నా పేరు కృష్ణవేణి. మేము గత 5-6 సంవత్సరాలుగా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మేము సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఆశ నెరవేరటం లేదు. ఎక్కడో అక్కడ ఏదో రకమైన అవరోధాలు కలుగుతూ ఉన్నాయి. ఇక ఏదైతే మరి దీనికి మీరు ఒక పరిష్కారం చూపించి మాకు ఆ గృహ యోగాన్ని అందించగలరు అని చెప్పి ఆమె కోరుతున్నారు, కృష్ణవేణి. ఇది అయితే ఇక్కడ మరి పేరు బట్టి అయితే కనుక ఆవిడది మృగశిర నక్షత్రం అనేది జరుగుతుంది. ఇక మరి ఇల్లు ఎవరి పేరున ప్రయత్నిస్తున్నారు అనేది కూడా ఆమె స్పష్టంగా మనకేమీ తెలియజేయలేదు. ఇక జ్యోతిష్య శాస్త్రంలోకి వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా ఈ గృహయోగం బలంగా ఉండాలి అంటే కనుక చతుర్థాధిపతికి, తర్వాత మరి లాభాధిపతికి ఇద్దరికీ కూడా మంచి సంబంధం అనేది ఉండాలి. తర్వాత చతుర్థాధిపతి మీద ఏదైనా సరే దుష్టగ్రహ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవటం అనేది కూడా ఉండొచ్చు. అంటే ఈ గృహ సంబంధించిన విషయాల్లో అంటే ఈవిడ ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంది. గత కొద్ది సంవత్సరాలకి ఎంత ప్రయత్నించినా కూడా ఆ కళ నెరవేరటం లేదని బాధపడుతుంది. అంతేకాదు ఏదైనా సరే ఇప్పుడు ఇలా కొనుక్కోవడమనే కాదు, మనం ఏదైనా సరే అమ్మాలనుకుంటాం, మనం ఏదో ఒక ఇంట్లో ఒక శుభకార్యం పెట్టుకుంటాం, ఎప్పటికప్పుడు ఆ ఇల్లు అమ్మాలి అనుకుంటే, లేదు ఆ స్థలం అమ్మాలి అనుకుంటే అది మనం ఆశించిన ధర రాలేకపోవటం, మిగతా వాళ్ళకి మంచి ధర వచ్చినా మనకి ఆ రకంగా మేలు జరగకపోవటం, ఇలా ఏదో రకంగా ఇబ్బందులు పడటం అనేది ఎప్పుడు కూడా ఈ చతుర్థాధిపతిపై వివిధ దుష్టగ్రహాలది, తర్వాత లాభాధిపతితో వీరికి సంబంధం లేకపోయినా కూడా కొంత ఇబ్బంది పడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఇవాళ మనం ఏదైనా సరే ఈ కృష్ణవేణి గారి రూపేణ మనం చెప్పగలిగేది ఏదైతే ఒక పరిష్కారం ఏదైతే ఉంటుందో ఆ పరిష్కారం అనేది చాలామందికి ఉపయుక్తం అవుతుంది. అంటే ఇల్లు కొనాలి, వాళ్ళకున్న ఇంటిని అమ్మాలి, తర్వాత ఈ ఇంటికి సంబంధించిన ఏమైనా సరే వ్యవహారాలు అంటే ఎవరైనా సరే ఆక్రమించడం, తర్వాత మనకి ఈ వారసత్వంగా వచ్చిన ఆస్తుల విషయంలో ఏమైనా సరే కొంత పోట్లాటలు జనించటం, తద్వారా ఇంట్లో మనకి మానసిక ప్రశాంతత లేకపోవటం. కనుక ఈ గృహాలకి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే కొంత మనకి ఆశాజనకమైన అనుకూలమైన మార్పులు రావటం కోసం ఇవాళ నేను చెప్పే ఏదైతే పరిహారం ఉంటుందో అది మీ అందరికీ ఎంతో కొంత మేలు చేకూరుస్తుంది. ఇందుకు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఏదైనా ఒక మంగళవారం నాడు, అది కూడా ఆ రోజు అనుకోకుండా ఏదైనా సరే మరి కృత్తికా నక్షత్రం వచ్చినా, మరి మృగశిర నక్షత్రం వచ్చినా, చిత్తా నక్షత్రం వచ్చినా, ధనిష్ట నక్షత్రం వచ్చినా అది మరింత ఉపయుక్తంగా ఉంటుందనేది గుర్తుంచుకోండి. ఇవి మనకి ఏదైనా సరే ఈ నక్షత్రాలతో అంత పరిజ్ఞానం లేకపోతే మరి మంగళవారం నాడు మీకు ఎక్కడైనా సమీపంలో అశోక చెట్టు కనుక ఉంటే దాని యొక్క వేరు కానీ కాండం కానీ కొంతవరకు తెచ్చుకుని మీరు దాన్ని ఇంటికి తీసుకుని వచ్చాక పరిశుభ్రంగా కడగండి. దీన్ని ఈ యొక్క ఏదైతే మనకి ఇప్పుడు మనం తెచ్చుకున్న ఈ అశోక వృక్షం వేరు కానీ కాండం కానీ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేశాక దానికి మరి పసుపు లేదా చందనం, అలాగే బొట్టు కూడా ఏదైనా సరే ఎరుపు రంగు, స్పష్టమైన ఎరుపు రంగులో ఉండే బొట్టు దానికి
పెట్టి మనం మన ఇంట్లో దేవుడి దగ్గర దక్షిణలో కానీ, తర్వాత మరి లేదా ఇతర ప్రదేశాల్లో అంటే కొద్దిగా శుద్ధిగా ఉండే ప్రదేశంలో అయినా కానీ దక్షిణంలో ఉంచి దీనికి మనం ఈ యొక్క చెట్టు వేరు లేదా ప్రదేశం మనం ఏదైతే పెట్టామో అక్కడ ఉన్న దగ్గర నిలబడి ఓం వాస్తుదేవాయ నమో నమ, అలాగే భూదేవతాయ నమో నమ, అంటే వాస్తుదేవాయ నమో నమ, భూదేవతాయ నమో నమ, ఇలా మనం 27 సార్లు చదవటం అనేది మంచిది. ఇలా మీరు ఒక 90 రోజులు చేసినట్టయితే తప్పకుండా మనకున్న ఇంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ఇంటి సమస్యలకి ఖచ్చితంగా ఒక పరిష్కారం లభించటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ భూదేవిని వాస్తుదేవుణ్ణి ఇద్దరిని కూడా మనం పూజించడం వల్ల మనకి అంటే అనుకోకుండా ఇంట్లో వాస్తు దోషాలున్నా తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే భూదేవిని ఆరాధించడంలో భూమికి సంబంధించిన ఇబ్బందులు తొలగడానికి కూడా ఈ యొక్క రెమెడీ చాలా చక్కగా ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకున్న కొంతవరకు ఏదైనా సరే అసౌకర్యం ఏదైనా ఉంటే ఆ అశోక చెట్టుని సంపాదించడం అనేది ఒక్కటే కొంతవరకు మనకి ఇబ్బంది, కానీ చాలా చక్కగా మనకి చాలా సత్వరమే ఉపశమనాన్ని కలిగించే మంచి పరిహారంలో ఇదొకటి.